మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే చాలామంది వర్కర్సే కదా స్టిచ్ చేసేది, మీకేముంటుంది పని అనుకుంటారు. సో ఇప్పుడు ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాము క్లియర్గా. చూడండి మిస్టేక్ ఎలా జరిగిందో. మీకు ఇక్కడ చూపిస్తున్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ ఫినిషింగ్ వైజ్గా చాలా నీట్గా ఉంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మొత్తం రింగ్స్ స్టిచ్ చేశారు కదా, ఇవి డైమండ్ షేప్ కుందన్స్ పెట్టడానికి స్టిచ్ చేశారు. పికాక్ ఫెదర్లో చెల్లా నాట్ అనేది ఇచ్చేసాము. థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ సీక్వెన్ విత్ నాట్ వర్క్ చేసాము. ఇలా కింద మీరు చూస్తున్నారు కదా, డైమండ్ షేప్ కుందన్స్ అన్నీ ప్లేస్ చేసిన తర్వాత ఒక బంచ్కి ఎలా ఉందో ఇక్కడ లుక్ వైజ్గా జస్ట్ కుందన్స్ పెట్టి చూపించారు ఎలా ఉందో అని. సో ఓకే అని చెప్పాక ఇంకా ఫస్ట్ మొత్తం బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా కుందన్స్ కానీ ఏమన్నా ఉంటే స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఫ్లవర్ మిడిల్ పార్ట్లో మొత్తం డైమండ్ షేప్ కుందన్స్ రావాలి. కింద మ్యాంగోకి వచ్చినట్టే ఇక్కడ పైన ఉన్న మ్యాంగో మిడిల్ పార్ట్స్లో ఇలా ఫిల్లప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సేమ్ ఈ ప్యాటర్న్లో అయితే వస్తుంది. మీకు ఫినిషింగ్ అయిపోయాక చూపిస్తాము. అలాగే ఇక్కడ జరదోసి స్ప్రింగ్తో లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము. లీవ్స్లో కూడా ఇలా నీట్గా షేడ్స్ లాగా ఇచ్చాము. మనం బ్లౌజ్లో వర్క్లో ఎలా బాగుంటుందో స్టిచ్ టైప్స్ అలా అయితే యూజ్ చేస్తాము. డైమండ్ షేప్ కుందన్స్, కట్ బీడ్స్, థ్రెడ్స్ మనం యూజ్ చేసిన మెటీరియల్ ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాము. అలాగే గమ్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి, మగ్గం వర్క్వి మనం పెట్టే వాటికన్నిటికీ ఇదే యూజ్ చేస్తాము. సో ఇది బ్యాక్ నెక్ డిజైన్ అండి. ఇప్పటికీ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్లో జస్ట్ అవుట్లైన్స్ వేసి హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేస్తున్నారు. ఫస్ట్ జరీతో అవుట్లైన్స్ వేసి ఆ తర్వాత థ్రెడ్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ స్ప్రింగ్ వర్క్ అండ్ డైమండ్ షేప్ కుందన్కి పెట్టడానికి రింగ్ ఉంటుంది కదా, అది స్టిచ్ చేస్తారు. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవుట్లైన్స్ ఇంకా జస్ట్ డైమండ్ షేప్ కుందన్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. బుటీస్ వేయమని చెప్పాము. మధ్యలో పికాక్ అనేది హ్యాండ్కి రివర్స్లో వేసేసాడు. మేము కూడా అబ్జర్వ్ చేయలేదు. కస్టమర్ వచ్చారు అప్పుడు వేరే బ్రైడల్ బ్లౌజెస్ ఇవ్వడానికి. సో వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంకా తను డిజైన్ అనేది అలానే వేసేసారు. బ్యాక్ నెక్లో ఎలా వచ్చిందో కింద మిడిల్ పార్ట్లో హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా వచ్చేలాగా వేసేసాడు. సో మన డైరెక్షన్స్ కూడా చూసుకోవాలి. పికాక్ హ్యాండ్కి వేర్ చేసినప్పుడు మనకు అది స్ట్రైట్గా ఉండాలి. సో తను రివర్స్లో వేసేసాడు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కుందన్స్ అనేది పెడుతున్నారు. రిమైనింగ్ వర్క్ మొత్తం చాలా నీట్గా ఉంది, కానీ పికాక్స్ ఒక్కటే మార్చేశాడు. మళ్ళీ అది రిమూవ్ చేసేసాడు. వర్క్ కంప్లీట్ అయిపోయాక ఫ్రేమ్ నుంచి మళ్ళీ ఫ్రేమ్ పైన ఫిట్ చేసి ఆ పికాక్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మార్చేసరికి టైం అనేది పట్టింది. బ్యాక్ నెక్ డిజైన్లో బుటీస్ అయితే ఇలా స్టిచ్ చేశారు. మొత్తం డైమండ్ షేప్తో 6 బుటీస్, అదే 6 కలిపి ఒకటే ఫ్లవర్ వచ్చేలాగా డిజైన్ చేశారు. కుందన్స్ పెట్టాక లుక్ ఎలా మారిందో చూడండి. మీకు శారీ కూడా షేర్ చేస్తాము. ఈ బ్లౌజ్ డిజైన్లో మనం కస్టమర్కి ఒక ప్రైస్కి ఈ బ్లౌజ్ డిజైన్ అని ఒప్పుకుంటాము. వాళ్ళ మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. వాళ్ళకి మళ్ళీ మిస్టేక్ చేశారు కదా, సేమ్ అమౌంట్ అనేది మనమే వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఓటీ చేస్తారు. ఒక చిన్నది కుట్టడానికి మనకి నీడిల్తో చాలా టైం పడుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ అనేది చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు. నెక్స్ట్ శారీలో మీరు చూడండి, ఇప్పుడు ఇలా రెడ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది బోర్డర్ పార్ట్లో. సో గోరంచ్ అంత కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ తీసుకొని జాస్మిన్ పట్టు దానిపైన మనం మగ్గం వర్క్ చేసాము. బోర్డర్లో మ్యాంగోస్ ఉన్నాయి కదా, సో అందుకని మ్యాంగోస్ వచ్చేలాగా తీసుకొని కింద పికాక్ పంచ్ లాగా ఇచ్చాము. ఫినిషింగ్ వైజ్గా నీట్గా చేశారు, కానీ వర్క్స్ అనేవి ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉండాలి. హ్యాండ్కి అయితే మళ్ళీ మార్చేసాము. ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ నాట్స్, థ్రెడ్ వర్క్, స్ప్రింగ్తో లీవ్స్, ఇలా డిఫరెంట్ స్టిచెస్ అనేవి యూజ్ చేస్తాము. వర్క్కి ఎలా వర్క్ బాగుంటుందో స్టిచ్ టైప్స్ మనం అవి అయితే యూజ్ చేస్తాము. దానివల్ల వర్క్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. శారీలో మనకి ఎక్కువ గోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అయ్యేలాగా తీసుకున్నాము. హ్యాండ్కి వేసిన డిజైన్లో మొత్తం బాగుంది, కానీ మిడిల్ పార్ట్లో రివర్స్ అయిపోయింది. సో పట్టించుకోకపోతే డిజైన్స్ ఇలానే అవుతాయి. మళ్ళీ అదంతా చాలా తలకాయ నొప్పి. సో ఇది హ్యాండ్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా అయితే అయిపోయింది. మొత్తం బాగానే ఉంది, కానీ ఈ పికాక్ అనేది రిమూవ్ చేసి స్టిచ్ చేసినా కానీ అంత లుక్ అనేది అనిపించలేదు. ఇంక ఇక్కడ షేర్ చేస్తాం చూడండి పిక్. హ్యాండ్ అనేది ఇది మనం ఆఫ్టర్ కన్వర్ట్ చేసిన తర్వాత పికాక్ అయితే ఇలా ఉంది. సో బిఫోర్ అయితే ఇలా ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాము. సో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. డీటెయిలింగ్ అయితే చూడండి వర్క్.
సో ఇవాళ వీడియో ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.